ఏదో ఒకటి పరుచుకొని కూర్చోవాలి, వెన్నెముక నిటారుగా పెట్టాలి, ఏదో ఒక ముద్ర పట్టుకోవాలి. ముద్ర లేకుండా జపం చేయకూడదు. చక్కగా సాంప్రదాయాన్ని అనుసరించి వైష్ణవ తిలకమో, శైవ తిలకమో, యోగ తిలకమో, గౌరీ తిలకమో, జగన్మాత భగవతి తిలకమో ఏదో ఒక బొట్టు. ఆపాడ మస్తకం ఎప్పుడే కానీ వైద్యుతిలో ఉండకూడదంట. ఏదో ఒకటి అక్కడ తగిలిచ్చి ఏదో ఒకటి పెట్టి ఆ దృష్టి మరల్చాలంట. ఈ పనని దృష్టి మరల్చాలి. నువ్వు అంతేసి బొట్టు పెట్టావా, అప్పుడు చూసే వాళ్ళకు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. ఏ బొట్టు లేకుండా ఆపాల మస్తకం అలాగే ఉందనుకోండి, తద్వారా వచ్చేటటువంటి దోషాలు కొన్ని వస్తాయి. అందుకే ఏదో ఒకటి పెట్టాలి ఇక్కడ. అది నీ అభిరుచికి తగ్గట్టు, నీ సాంప్రదాయానికి తగ్గట్లు బొట్టు పెట్టుకోవాలి. చక్కగా ఉతికిన బట్టలు కట్టుకోవాలి. శుభ్రతలతో ఈ ప్రదేశం నందు కూర్చుంటే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. గురు మంత్రంతోనే, మీకు ఇచ్చిన మంత్రంతోనే.